మిత్రులందరికీ నమస్కారం. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, సార్ కోర్టు కేసుకు సంబంధించి అప్డేట్ ఏమిటి, తాజా పరిస్థితి ఏమిటి వివరించండి సార్ అని చెప్పేసి. దీని గురించి కంప్లీట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మనకి కోర్టు కేసుకు సంబంధించి మనకి ఏపీడిఎస్సి 2024కి సంబంధించి పరీక్షలు సమయం పొడిగించాలనే అంశంపై ఇటు టెట్కి సంబంధించి ఇటు డిఎస్సికి సంబంధించి సమయం అనేది సరిపోదని చెప్పేసి సమయాన్ని పొడిగించాలని చెప్పేసి కోర్టులో నిన్న వాదనలు ప్రతివాదనలు జరిగాయి. ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు, ఇటు డిఎస్సి అభ్యర్థుల తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలు అన్నీ విన్న జడ్జి గారు 2018 తర్వాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చి 1 మంత్ సమయం కూడా ఇవ్వకుండా పరీక్షలు ఎలా కండక్ట్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా, ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి స్లాట్లు అనేవి ఖాళీగా లేవు, అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది, అందుకే మేము ఎగ్జామ్స్ పెడతామని చెప్పేసి విచిత్రమైన సమాధానాలు చెప్పిన సందర్భంలో ఇక్కడ జడ్జి గారు దీనికి సంబంధించి వాదనలన్నీ విన్న తర్వాత దీనికి సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పు రిజర్వ్ చేయడం ఏంటంటే మనకి పెద్ద పెద్ద అంశాలైన, ఉదాహరణకి మనం అయోధ్య రామ మందిరం తీసుకుంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానివ్వండి, ఈ విధంగా పెద్ద పెద్ద అంశాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి జడ్జిమెంట్ అనేది తీర్పు రిజర్వ్ చేసి ఒక జడ్జిమెంట్ కాపీని విడుదల చేస్తుంది. అటు సుప్రీంకోర్టు అయినా కానివ్వండి, హైకోర్టులో అయినా కానివ్వండి. అదేవిధంగా ఈ డిఎస్సికి సంబంధించి పరీక్షల సమయానికి సంబంధించి కూడా అంశంపై తీర్పు రిజర్వ్ చేయబడింది. తీర్పు రిజర్వ్ చేయడం అంటే మనకి ఈరోజు సాయంత్రం లోపుగా ఒక జడ్జిమెంట్ కాపీ ఏదైనా మనకు అఫీషియల్గా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ జడ్జిమెంట్ కాపీలో వాళ్ళు మెన్షన్ చేస్తారు డిఎస్సికి సంబంధించి 1 మంత్ పొడిగిస్తారా లేదా టెట్కి సంబంధించి కూడా పొడిగిస్తారా, ఈ అన్ని అంశాలపై స్పష్టత రావాలంటే ఆ జడ్జిమెంట్ కాపీ అనేది మనకు అఫీషియల్గా వచ్చిన తర్వాత తెలుస్తుంది. అఫీషియల్గా వచ్చిన తర్వాత దానికి సంబంధించి కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్గా డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి ఒక్కసారి పోస్ట్ పోన్ అంటూ అయ్యాయంటే మనకి ఎలక్షన్ ఉంది నెక్స్ట్ ఏప్రిల్లో ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 2 నెలల తర్వాత పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే డిఎస్సి పోస్ట్ పోన్ అంటూ జరిగిందంటే ఒక 3 నెలల సమయం అయితే ఖచ్చితంగా అభ్యర్థులకి ప్రిపరేషన్కి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చూద్దాం, ఈరోజు సాయంత్రం లోపు మనకి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా క్లారిటీగా వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఏదైతే షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్లో టెట్ పరీక్షలు కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి న్యాయస్థానం ఏ విధంగా ఆర్డర్స్ అనేవి పాస్ చేస్తుంది, దాన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది అనేది చూడాలి. టెట్ పరీక్షలను వాయిదా వేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన వాయిదా వేయచ్చు. డిఎస్సి పరీక్షల వాయిదా విషయంలో మాత్రం హైకోర్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబించే అవకాశాలు అయితే ఉంటాయి. ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ ఈ లోపు మీరు టైం వేస్ట్ చేయకుండా గూగుల్లోకి వెళ్ళి www.ramramesh.education.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. మన వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీనిలో విద్యా దృక్పథాల మీద ఒక 30 టెస్టులు, తెలుగు మీద ఒక 30 టెస్టులు, ఇంగ్లీష్ మీద ఒక 30 టెస్టులు, మోడల్ పేపర్ల ఆధారంగా సబ్జెక్ట్ వైజ్ మోడల్ పేపర్ల ఇంపార్టెంట్ బిట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. టెట్లో మీరు క్వాలిఫై కాలేని వాళ్ళకి 100% క్వాలిఫై అవ్వడానికి ఉపయోగపడతాయి. డిఎస్సిలో కూడా మీకు ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడతాయి. కాబట్టి టోటల్ చాలా టెస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫ్రీగా మీరు రాసుకోవచ్చు. వెంటనే వెళ్ళి ఈ టెస్టులపై కాన్సన్ట్రేషన్ చేయండి. మన గురించి మనం చెప్పుకునే కంటే పక్క వాళ్ళు చెప్తే బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి, మనకి టెట్కి సంబంధించి గత 2022లో 145కు పైగా, 130కి పైగా, 100కి పైగా, అదేవిధంగా టెట్ క్వాలిఫై కావడంలో మన ఛానల్ ఏ విధంగా ఉపయోగపడింది అనేది చాలామంది అప్పట్లో మెసేజ్లు చేశారు. దానికి సంబంధించి మన రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in అనే వెబ్సైట్ కానివ్వండి, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న మోడల్ పేపర్లు కానివ్వండి, లైవ్ ఎగ్జామ్స్ కానీ ఒక పక్కన మీరు ప్రిపేర్ అవుతూనే ప్రాక్టీస్ పరంగా మన ఛానల్ ఎలా ఉపయోగపడింది అనేది మీకు ఇక్కడ చాలామంది కామెంట్లు పెడుతున్నాను. అన్నీ కూడా పెట్టాలంటే చాలా లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని కామెంట్స్ అయితే ఇక్కడ పోస్ట్ చేశాను, మీరు చెక్ చేయండి.